అందరికీ నమస్కారం. నేను మీ విష్ణుయేంద్ర బాంబే. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఈరోజు వీడియో చేసేది ఏదో న్యూస్ పరంగానో ఏదో నార్మల్గా బయట న్యూస్ పరంగా కాదు. ఒక నా పర్సనల్ ఒపీనియన్. అంటే బయట కొంతమందిని చూసి తర్వాత కొన్ని వీడియోలు చూసి బయట చాలామందిని చూసిన తర్వాత నాకు పర్సనల్గా ఈ వీడియో చేయాలనిపించింది. అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. నాకేంటంటే బయట అర్థమవుతలేదు, ఈ బయట సమాజం అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా చేస్తుర్రు అనేది అర్థమవుతలేదు. సో దేని గురించి అని మీకు కూడా ఒక డౌట్ ఉంటుంది. క్లారిటీ చెప్తా. బయట ఇప్పుడు హిందువులు ఎందుకు క్రిస్టియన్లోకి కన్వర్ట్ అవుతారో అర్థమవుతుంది నాకు. అసలు ఒక సొంత తల్లిని వదిలేసి ఒక పక్కింటి తల్లిని కావాలని కోరుకుని పోతారు. ఏంది అసలు ఎందుకు అంటే ఇప్పుడు ఎట్లయిపోతుందంటే సగం నేను నిజంగా చాలా అబ్జర్వ్ చేసిన ఇది. ఒకసారి మీరు తమిళ సినిమాలు చూడండి, ప్రతి దాంట్లో రాబర్టో జానతనో ఎవడో ఒకడు, అంటే మ్యాక్సిమం తమిళ సినిమాల్లో మొత్తం క్రిస్టియానిటీ. అంటే తమిళనాడు మ్యాక్సిమం, నాకు తెలిసిన తమిళనాడు మ్యాక్సిమం మొత్తం క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయింది. తర్వాత చాలా దగ్గర ఇక్కడ ఏడ చూస్తున్న ఆంధ్ర సైడ్ కానీ ఎటు చూస్తున్న మొత్తం ఇటు మొత్తం క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిపోతారు. ఎందుకు అర్థమవుతలేదు? ఏం అసలు ప్రాబ్లం ఏంది? అంటే మొత్తం హిందువులలో అసలు అంటే హిందూ దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎవడు బాగుపడలేదా? అందరు బాగానే ఉన్నాం కదా, నేను కూడా బాగానే ఉన్నాను కదా. ఇప్పుడు చాలా మంది ఏమన్నారు, అరే కష్టాల్లో వచ్చినప్పుడు ఆ దేవుడు ఆదుకున్నాడు, అందుకే అరే అయినా మీ టైం బాగుంటే జీవితాలు మారుతుంది. ఇప్పుడు హిందువులలో కూడా కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, రిచ్ వాళ్ళు ఉన్నారు, పూర్ వాళ్ళు ఉన్నారు. అట్లా క్రిస్టియానిటీలో కూడా అందరు రిచ్ వాళ్ళే ఉన్నారా? అంటే ఆ దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఒక్కడికి కూడా కష్టం లేదు, అరే ఈ దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి అందరూ మంచిగానే ఉన్నారు అంటే అప్పుడు మాకు చెప్పండి. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. కష్టాలు ఉన్నందుకే కదా ఆ వీడియోలు తీస్తురు బుమ్ బుమ్ బుష్ అని అవన్నీ. అరే నాకు అర్థం కాదు ఏంటంటే, నేను ఆ మతాన్ని ఏం కించపరచడం కానీ, ఆ మతం నమ్ముకోవడం నాకేం ప్రాబ్లం లేదు. నాకేంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మతం వాళ్ళ ఇష్టం. కానీ నేను అనేది ఏంటంటే కన్వర్ట్ ఎందుకు చేస్తుర్రు? చాలా మందిని చూస్తున్నాను కన్వర్ట్ చేస్తుర్రు. నాకు అది ప్రాబ్లం. ఎందుకు అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నా అంటే, నేను నా దగ్గర బయట ఒక పోరోడు ఉన్నాడు మా ఇంటి దగ్గర. వాడిని అడిగిన, మా కాదరా మీరు అంటే వాడు క్రిస్టియనే, వాడు చర్చికి పోతా అని నాకు అప్పుడప్పుడు అంటుంటాడు. నేను అడిగిన, అరే ఎట్లా మీకు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ అంటే, లేదన్నా నేను చిన్నప్పటి నుంచి నేను దేవుణ్ణి మొక్కుతుంటే నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టము, చిన్నప్పటి నుంచి మొక్కుతుంటే అన్నాడు. అవునా, మళ్ళీ ఎందుకు మళ్ళీ క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యారు అంటే, లేదన్నా మా ఫాదర్ చనిపోయారు, మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా మమ్మీ ఒక్కతే నన్ను పెంచింది. ఆ టైప్లో ఏమైందో తెలియదు, మమ్మీ మొత్తం ఉన్న ఫోటోలన్నీ తీసేసి జీసస్ ఫోటో పెట్టి దేవుని నమ్ముకున్నాను, మంచి జరుగుతుంది అని చెప్పింది. అప్పటి నుంచి జీసస్ని నమ్ముకున్నా అని చెప్పినాడు. అంటే అక్కడ పాయింట్ ఏంది అంటే, ఆయన భర్త చనిపోయిన టైంలో వాళ్ళ భార్యకు అంటే వీళ్ళమ్మకు ఎవరో వచ్చి బోధన చేశారు. సో ఆమె ఒక్కతుంది, సో ఈమెను కన్వర్ట్ చేయొచ్చు అన్నట్టు ఏదో ఒకటి చేసి ఆమెను కన్వర్ట్ చేసి మొత్తం తీసుకుపోయారు. ఇట్లా బయట ఈ క్రిస్టియానిటీలో కొంతమంది, అందరు కాదు కొంతమంది ఇట్లా ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. మొత్తం ఈ భారతదేశాన్ని ఒక క్రిస్టియానిటీలో మార్చేద్దామని ధ్యేయం పెట్టుకున్నారు. అందుకే వాళ్ళు ఇంటింటికి ఏడికి పోయిన బైబిల్ ఇస్తుర్రు, ఇది చేస్తుర్రు, కన్వర్ట్ చేస్తారు, వాళ్ళకి పైసలు ఇస్తారు, వాళ్ళకి ఏమైనా కావాలంటే ఇస్తారు. ఎందుకు? మొత్తం క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిపోవాలి. నాకు అనిపించేది ఒకటే, ఎవరిని ఇప్పుడు ఇక్కడ చూస్తుంటేనేమో క్రిస్టియన్ వాళ్ళకి ఇన్ని ఫారెన్ దేశాలు, ముస్లిమ్స్ చూస్తున్నా కూడా ఎన్ని దేశాలు, కానీ నిజంగా హిందుత్వానికి ఉన్నది ఒకే ఒక్క దేశం, అది భారతదేశం. సో దీంట్లో కూడా అసలు బతకనియారు ఎవరిని. ఏడ చూస్తున్నా కన్వర్టింగ్, ఏడ చూస్తున్నా క్రిస్టియానిటీ కన్వర్టింగ్. అరే మా మతంలో ఉండనివ్వండి, మీ మతంలో ఉన్న వాళ్ళు మీ మతంలో ఉండనివ్వండి, ఎవరికి ప్రాబ్లం. మిమ్మల్ని ఏం ఇచ్చేస్తలేం కదా. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు నమ్ముకుంటాడు, అరే అది వాని ఇష్టం. సో నేను ఎప్పుడు అరే హిందువుల కన్వర్ట్ కారా, నువ్వు మా కృష్ణుని నమ్ముకో, మా శివుని నమ్ముకో అని నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే వాని ఇష్టం వాంటి, మేమిద్దరం కలిసే తిరుగుతాం ఎప్పుడు. కానీ మేము ఎప్పుడు అది ఇది కాదు, ఎందుకంటే వాడు ఫస్ట్ నుంచి క్రిస్టియనే. ఓకే మా ఫ్రెండ్స్, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎందుకంటే కన్వర్టింగ్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అది అర్థమైతే లేదు అసలు. హిందువులు ఇప్పుడు నేను ప్రతి ఒక్క తల్లులకు కానీ తండ్రులకు కానీ వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మీకు ఎట్లా ఉంటుంది అంటే, దేవుడు కూడా మిమ్మల్ని ఒక ధర్మంలో పుట్టించాడు. మీరు నిజంగా క్రిస్టియన్లోకి పోవాలనుకుంటే మిమ్మల్ని అదే మతంలో పుట్టిస్తుండే కదా దేవుడు. అప్పుడు మిమ్మల్ని హిందూ ధర్మంలో ఎందుకు పుట్టించండు? అది ఫస్ట్ అది తెలుసుకోండి. మిమ్మల్ని ఒక హిందూ ధర్మంలో పుట్టించండు, మిమ్మల్ని ఒక అమ్మకు పుట్టించండు. సో ఆ అమ్మను వదిలేసి అయితే మీరు వెళ్ళిపోతారా? మీరు ఆలోచించాలి. ఎందుకంటే కష్ట సుఖాలు అనేటివి మీ టైం బట్టి ఉంటాయి, దేవుని నమ్మకం బట్టి కాదు. దేవుణ్ణి ఏంటంటే మనం కష్టపడుతూ దేవుణ్ణి ఒక నమ్మకం, టైం మారుతుంది, 100% మారుతుంది, అది మీకు తెలుసు. అరే ఒక టైం ఉన్న రోజు ఇంకో టైం అట్లా ఉండదు, పక్కా మారుతుంది.
అది అది మీకు కూడా తెలుసు. కానీ ఎందుకు దేవుణ్ణి వదిలేసి అరే మన పుట్టిన ధర్మాన్ని, మన పుట్టిన మతాన్ని వదిలేసి పోయి వేరే మతానికి ఎందుకు జాయిన్ అవుతారో అర్థమవుతుంది. ఇది నాకు ఫ్రస్ట్రేషన్. నాకు అసలు చాలా రోజుల నుంచి ఆగలేదు. నేను అందుకే ఈరోజు వీడియో చేసి చెప్తున్నా. దీని గురించి అయితే నేను చాలా గట్టిగా సీరియస్గా తీసుకుందామని చూస్తున్నా. ప్రతి వారంలో దగ్గర నా తరపున, ఎందుకంటే నా ఛానల్ తరపున, నా తరపున ఒక కొంతమంది నేను ఇన్స్పైర్ చేయగలుగుతా, కొంతమంది నేను ఆపగలుగుతా కన్వర్ట్ అవ్వకుండా. వాళ్ళ మతంలో వాళ్ళని నేను ఒక్కరిని కూడా నేను ఎవరిని ఆహ్వానించను. అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేని విషయం. అది మనోళ్ళు మనం బాగుంటారు. కానీ ఎందుకు కన్వర్ట్ అవుతాడు అనేది నాకు పాయింట్, ఎందుకు కన్వర్ట్ చేస్తాడు అనేది నా పాయింట్. కాబట్టి నా తరపున, నా ఛానల్ తరపున నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తా ఎవరు కన్వర్ట్ కాకుండా. సో ఈ వీడియో ఎవరైతే కన్వర్ట్ అవుతుంటారో వాళ్ళందరికీ పంపండి. మీ తరపున ఎవరైతే హిందువులు, భారతదేశపు హిందువులు చూస్తారో వాళ్ళందరూ ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారని కోరుతూ నేను మీ విష్ణు చైతన్య పంపి సైనింగ్ ఆఫ్.